సో జాతీయ స్థాయి పోటీ పరీక్ష అయిన జేఈ మెయిన్ రేపు ఏప్రిల్ 2వ తేదీ జరగబోతుంది. సో 2012లో ప్రారంభమైన ఈ పరీక్ష 2012 నుంచి 2016 వరకు కూడా సో ఇంటర్మీడియట్ మార్కులకి అధిక ప్రాధాన్యత ఇస్తూ సో ఇంటర్మీడియట్ మార్కుల్ని పర్సంటైల్ రూపంలో మార్చి సో 40% వరకు దాంట్లో వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో కానీ ఇప్పుడు 2017 నుంచి కూడా ఇంటర్మీడియట్ మార్కులకి ఏ మాత్రము ప్రాధాన్యత లేకుండా సో కేవలం జేఈ మెయిన్ ఆధారంగానే ర్యాంకులు రావడం అని చెప్పిన జరుగుతుంది. అంటే తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి గతంలో మనం ఈ జేఈ మెయిన్ యొక్క రిజల్ట్ రావడం, దాని యొక్క అడ్మిషన్ ప్రక్రియ అని చెప్పినది కనీసం జూలై ఆగస్టు వరకు జరిగే ప్రక్రియల్లా ఇప్పుడు ఏప్రిల్ 27వ తేదీకే మనకి జేఈ మెయిన్ యొక్క ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది. కాబట్టి సో విద్యార్థులు ఏ దిశలో వెళ్ళాలి అన్నదానికి స్పష్టమైన సంకేతాలు ఈ పరీక్ష ఇవ్వడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. సో ఈ అవకాశం సందర్భంగా ఎగ్జామినేషన్ పరంగా చూసుకుంటూ వస్తే కూడా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సో ఏపీలో ఈ ఇంటర్మీడియట్ యొక్క పరీక్ష 14వ తేదీకి పూర్తయినప్పటికీ, మార్చి 14వ తేదీ, సో ఇటు తెలంగాణ స్టేట్ వచ్చేటప్పటికి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కారణంగా అది 19వ తేదీకి పూర్తవడంతో సో మ్యాథ్స్ 2B అనే పేపరు సో దాంతో విద్యార్థులకి కేవలం 10 రోజుల కాల వ్యవధి మాత్రమే ఉంది. సో ఈ 10 రోజుల కాల వ్యవధిలో ఏం చెయ్యాలి, ఎలా చేయాలి అని చెప్పినది చాలామంది విద్యార్థుల నుంచి ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు. సార్, నా పేరు సాయి చరణ్ రెడ్డి. లాస్ట్ ఇయర్ వరకు అంటే 2016 జేఈ మెయిన్స్ వరకు జేఈ మెయిన్స్ స్కోర్లో ఐపీ వెయిటేజ్ ఇంక్లూడ్ చేశారు. ఈ ఇయర్ అది తీసేశారు. దానివల్ల పేపర్ హార్డ్గా ఇచ్చే ఛాన్సెస్ ఏమన్నా? అంటే ఇంటర్మీడియట్ యొక్క మార్కుల ప్రాధాన్యత ఉండటం లేకపోవడం వల్ల పేపర్ ఈజీగా ఉంటుంది, పేపర్ డిఫికల్ట్గా ఉంటుంది. ఈ రెండు మాటలు తప్పవుతాయి. కారణం అంటే ఇక్కడ గతంలో ఇదే మాట మీద ఇంకొక విధమైన డిస్కషన్ జరిగేది. ఏంటంటే ఎగ్జామినేషన్ ఆఫ్లైన్ రూపంలో జరుగుతుంది, ఆన్లైన్ రూపంలో జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. సో విద్యార్థుల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆఫ్లైన్ రాసేవాళ్ళు ఆన్లైన్ పరీక్ష సులభంగా ఉంటుంది, లేక ఆన్లైన్ రాసేవాళ్ళు ఆఫ్లైన్ పరీక్ష సులభంగా ఉంటుంది అని చెప్పినారు. అలాగే గతంలో కూడా గత 2 సంవత్సరాలు చూసుకుంటూ వస్తే 2016, 2015 ఈ 2 పరీక్షా పెత్తనాలు మనం విశ్లేషిస్తే ఏంటంటే ఆ 3 పేపర్లు అంటే 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి, ఒక ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ 3 పేపర్లో ఒక పేపర్ కొంచెం సులభంగా ఏర్పడి విద్యార్థులు బెటర్ ర్యాంక్స్ అక్కడ తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు ఆలోచించుకోవాల్సింది ఖచ్చితంగా ఇంటర్మీడియట్ యొక్క మార్కుల ప్రాధాన్యత ఉంది లేదు అనడం వల్ల ఖచ్చితంగా పేపర్ టఫ్ అవడం అనేది ఉండదు. అయితే ఇంటర్మీడియట్ యొక్క మార్కుల ప్రాధాన్యత లేదు కాబట్టి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకి గతంలో పర్సంటైల్ సిస్టంలో ఆంధ్రప్రదేశ్ లేదా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకి హయ్యర్ మార్క్స్ చాలా సులభంగా వచ్చాయి. అంటే మనం అందరం కూడా అక్కడ 99.4, 99.5, 99.6 ఈ పర్సంటైల్లో ఉండేవాళ్ళు. ఈ పర్సంటైల్లో ఉండటం వల్ల దీనికి సంబంధించిన జేఈ మెయిన్ మార్కును తీసుకొచ్చి ఆ విద్యార్థికి 40% వెయిటేజ్ కింద కలిపేవాళ్ళు. సో దాంతో ఎక్కువ తెలుగు రాష్ట్ర విద్యార్థులు లాభపడ్డారు. అంటే అందుకోసమే గతంలో చెప్పేటప్పుడు ఇంటర్మీడియట్ యొక్క మార్కు యొక్క వెయిటేజ్ 1 మార్క్ = ఆ జేఈ మెయిన్ యొక్క 8 మార్కులతో సమానం అన్నట్లుగా క్యాల్కులేట్ చేసి మాట్లాడేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ మార్కుల యొక్క ప్రాధాన్యత అసలు ఏమీ లేదు, కేవలం జేఈ మెయిన్ మార్కుల ఆధారంగానే మొత్తం ప్రవేశాలు జరుగుతాయి అని చెప్పని అన్నప్పుడు ఆ కట్ ఆఫ్ మార్కులు పెరుగుతాయి. కట్ ఆఫ్ అంటే క్వాలిఫైయింగ్ అని కాదు, నా ఉద్దేశం సీటు సాధించడానికి విద్యార్థి పొందవలసిన మార్కులు ఏంటి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ పరీక్ష 360 మార్కులు జరుగుతుంది. సో 360 మార్కులు జరిగే ఈ పరీక్షలో విద్యార్థికి గతంలో అంటే ఓసీ ఉన్న విద్యార్థికి 150 మార్కులు వచ్చి ఈ ఇంటర్మీడియట్లో అతనికి అవుట్ ఆఫ్ 1000 980 అట్లా వచ్చుంటే ఖచ్చితంగా అతను కోరిన ఎన్ఐటీలో సీట్ వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం 150 మార్కులు వచ్చిన విద్యార్థికి సీటు రావడం చాలా కష్టం. సో అంటే అతను 150 మార్కులు వచ్చిన విద్యార్థికి ఏదో ఒక ఎన్ఐటీలో సీటు రావచ్చేమో, కానీ ఖచ్చితంగా మనం టాప్ 5 ఎన్ఐటీస్లో నేను కోరిన బ్రాంచ్ వైపు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటే విద్యార్థులు మీరందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఈ పరీక్షలో 360 మార్కులకి కనీసం 50% అంటే 180 మార్కుల వరకు తెచ్చుకునే దిశగా మీ ప్రయత్నాలు జరగాలి. మాకు మ్యాథ్స్ బి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఐపీలో మెయిన్స్కి 10 days గ్యాపే వస్తుంది కదా. ఆ 10 days గ్యాప్లో మేము మాక్ టెస్ట్ రాస్తే బెటరా, లేకపోతే కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే కాలేజ్లో పెట్టే గ్రాండ్ టెస్ట్ రాస్తే బెటరా, ఏది ప్రిపేర్ అయితే మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంది? ఉన్న కాల వ్యవధి కేవలం 10 రోజులు. సో ఈ 10 రోజుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఏం చెయ్యాలి అనే ఆలోచనతో మోర్ దెన్ హాఫ్ ది టైం వేస్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా చేసుకోవాల్సింది ఆ 19వ తేదీ మీకు పరీక్ష అయిపోయింది అని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఆ అయిపోగానే మనం ఫస్ట్ స్టెప్ 1 ఏంటి అని చెప్పనంటే మనము
ఇమ్మీడియట్గా సెకండ్ ఇయర్కి సంబంధించి ఒక మాక్ టెస్ట్ రూపంలో కంప్లీట్ చేసుకుంటే అక్కడికి సెకండ్ ఇయర్ సిలబస్లో తరోగా ఎంతవరకు తరోనెస్ ఉంది అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ వస్తుంది. అది అయిన తర్వాత మనం ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, వీటిల్లో నీకు ఏ అంశాలైతే వచ్చో వాటిని మాత్రమే పునశ్చరణ చేయండి. రైట్, అంటే ఈ టైంలో ఈ 10 రోజుల్లో నాకు తెలియని కాన్సెప్ట్స్ కొన్నైనా నేర్చుకుని ఒక 10 కాన్సెప్ట్స్ నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే దానిలో ఏదైనా ఒక క్వశ్చన్ వస్తే ఇటువంటి ఆలోచనలో చాలామంది విద్యార్థులు ఉంటున్నారు. కానీ మీకు ఆ 10 కాన్సెప్ట్స్ నేర్చుకోవడంలో మీరు మొత్తం టైం ఇక్కడ వేస్ట్ చేశారు అని చెప్పారంటే రిమైనింగ్ 90% ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఎక్కడైతే నీకు వచ్చో ఆ పార్ట్ దగ్గర గ్యాప్ ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 9-10 రోజుల కాల వ్యవధిలో ఏవైతే తెలుసో ఆ భాగాన్ని మళ్ళీ రిపీటెడ్గా వర్క్ చేసుకోండి. చేసుకున్నాక నెక్స్ట్ ఎఫెక్ట్ ఈజ్ లైక్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఎందుకంటే మన రాష్ట్ర స్థాయి పరీక్షలకి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకి ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే మన రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు మీకు తెలిసిన పదాల్లోనే వస్తున్నాయి. కానీ ఈ జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోకి వచ్చేటప్పటికి చాలా వరకు ప్రశ్నలు మీరు మొదటిసారి ఎగ్జామినేషన్ హాల్లో చూసినప్పుడు మనం భయపడకుండా ఉండటం కోసం వీలైనంత వరకు అవి ఈ జేఈ మెయిన్ ఈ నమూనా పరీక్షలు ఖచ్చితంగా తుది పరీక్ష ఏ విధ రూపం ఉంటుందో అటువంటి పరీక్షలు ఆ ఫైనల్ ఎగ్జామినేషన్ లోపల 3 నుంచి 5 పరీక్షలు మీరు రాయగలిగితే డెఫినెట్గా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సార్ నా పేరు పి సాయి వరుణ్ సార్. ఇప్పుడు జనరల్గా మనం జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ 3 సబ్జెక్ట్స్కి టైం ఈక్వల్గా డివైడ్ చేసుకోవాలా, లేకపోతే క్యాలిక్యులేటివ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మ్యాథ్స్ అలాంటి సబ్జెక్ట్స్కి ఎక్కువ టైం ఇవ్వాలా, టోటల్గా టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి? సో జేఈ మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి టైం మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అయితే మనం ఎంసెట్ ఎగ్జామినేషన్ గతంలో చాలామంది ప్రాక్టీస్ ఉండింది. అక్కడ 160 ప్రశ్నల వరకు రాసే అలవాటు కొంతమంది విద్యార్థులకు ఉంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఉన్నది 90 ప్రశ్నలే. సో మ్యాథమెటిక్స్ 30, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30. వాటిల్లో మీకు రిలేటివ్గా 3 సబ్జెక్టుల్లో విద్యార్థి ఖచ్చితంగా ఒక సబ్జెక్టులో స్ట్రెంగ్త్ అయి ఉంటారు. లైక్ అది మ్యాథమెటిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, లేదా ఫిజిక్స్ కావచ్చు. అంటే తక్కువ మంది విద్యార్థులే ఫిజిక్స్లో స్ట్రెంగ్త్ అయి ఉంటారు, కానీ ఎక్కువ మంది విద్యార్థులు మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఉంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు వచ్చేటప్పటికి మీరు ఎక్కువ మంది మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్గా ఉంటారు, కెమిస్ట్రీ చాలా వీక్గా కనపడుతున్నారు. సో అదొక్కటి కొంచెం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్ అని చెప్పనేది దాంట్లో మీకు ఆన్సర్ వచ్చా లేదా అనేది డైరెక్ట్గా క్వశ్చన్ చదివేటప్పుడే చెప్పొచ్చు. దానిలో వర్క్ చేయాల్సిన అవసరం కూడా తక్కువ ఉంటుంది. సో అందువల్ల తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ కెమిస్ట్రీ. సో అందుకోసం మీరు ఆ ఎగ్జామినేషన్ ప్రారంభించేటప్పుడు వీలైనంత వరకు మీరు ఏ సబ్జెక్ట్ మీద 100% కాన్ఫిడెన్స్ ఉందో ఆ సబ్జెక్ట్తో ప్రారంభించండి. ఆ సబ్జెక్టుకి మీరు మ్యాక్సిమం ఇవ్వగలిగిన గరిష్ట కాల వ్యవధి గంటే. లైక్ ఇప్పుడు ఉదాహరణకి నేను మ్యాథ్స్కి గంటన్నర ఇస్తాను సార్ అని చెప్పానంటే రిమైనింగ్ 1.5 అవర్లో మీరు మిగిలిన 2 సబ్జెక్ట్స్ చెయ్యలేమేమో అనే ఒక టెన్షన్తో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ స్పాయిల్ చేస్తారు. కాబట్టి మీరు చేయాల్సింది మీరు ఏ సబ్జెక్ట్ అయినా ప్రారంభించండి, మొదట ఇవ్వాల్సిన సబ్జెక్ట్కి 1 గంటే. అదేవిధంగా రెండోది మీరు ఫిజిక్స్ చేసుకున్నారు లేదా కెమిస్ట్రీ చేసుకున్నారంటే కెమిస్ట్రీ ప్రారంభిస్తే క్లోజ్ చేయడానికి గరిష్ట కాల వ్యవధి 45 నిమిషాలు ఇవ్వాలి. అంటే 45 నిమిషాల్లో నాకు 25 క్వశ్చన్లు అయినాయి, ఇంకొక 5 క్వశ్చన్లు కాలేదనంటే వదిలేయండి, తర్వాత మళ్ళీ షిఫ్ట్ చేసుకోవచ్చు. రైట్, అలాగే ఫిజిక్స్కి కూడా 1 అవర్ టైం ఇచ్చి రిమైనింగ్ 15 మినిట్స్ ఆఫ్ ది టైం మీకు ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్స్ని ఫిలప్ చేసుకోవడానికి వాడండి. కానీ అంతేగాని కంటిన్యూస్గా ఒక సబ్జెక్ట్ మీదే మోర్ దెన్ 1 అవర్ 15 మినిట్స్ లేదా 1.5 అవర్ ఆ విధంగా ఎక్స్టెండ్ చేసుకుంటే ఎండ్కి వెళ్ళే కొందికి మీలో టెన్షన్ పెరిగి క్వశ్చన్స్ రీడబిలిటీ అన్న మాట దగ్గర గ్యాప్ తెచ్చుకుంటారు. సార్ నా పేరు గాయత్రి. ఇప్పుడు మీరు అన్నారు చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఫిజిక్స్లో ఎక్కువగా చదవగలుగుతారు అనేసి, కానీ అలా ఎందుకు పాసిబిలిటీ ఉంది సార్? అంటే ఫిజిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, మనం సొసైటీలో ఫిజిక్స్ని ఎక్కువ వాడతాం కానీ దానికి ఎక్కువ ప్రియారిటీ ఇయ్యం. మరి మెయిన్స్కి వచ్చేసరికి ఎక్కువ ఎలాబరేట్ ఉన్న చాప్టర్స్ని సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే తక్కువ కాన్సెప్ట్స్ ఉన్న చాప్టర్స్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకు స్కోర్ వచ్చే అవకాశం ఉందా? సో బేసిక్గా నేను ఫిజిక్స్ టీచర్నే అమ్మా, కాబట్టి మంచి క్వశ్చన్ నువ్వు మాట్లాడావు. ఫిజిక్స్ అని చెప్పినది రిలేటివ్గా ఇట్స్ నాట్ ఎ టఫ్ సబ్జెక్ట్, ఇట్ హెస్ బీన్ మేడ్ యాజ్ వెరీ డిఫికల్ట్. రైట్, అంటే ఒక విధంగా చెప్పాలంటే మేము అధ్యాపకులు అందరం కూడా మేము చాలా గొప్పగా ఉండాలి, చాలా ఉన్నతంగా ఉండాలని చెప్పి ఫిజిక్స్ చాలా కష్టమైన సబ్జెక్ట్ అనేది మీ అందరికీ రుద్దాం. దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ నువ్వు అన్నట్లుగా ఫిజిక్స్ని కరెక్ట్గా ఓరియంటేషన్తో చదవటానికి ఏ స్టూడెంట్ అయినా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే ఆఫ్ ఆల్ ది 3 సబ్జెక్ట్స్ ఫిజిక్స్ ఈజ్ ద ఈజియెస్ట్ టాపిక్, ఈజియెస్ట్ సబ్జెక్ట్. ఓన్లీ థింగ్ ఈజ్ అనలిటికల్ థింకింగ్ అన్నది ఒక్కటే మనకు అక్కడ అవసరం. తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడ మనం ఫోకస్ చేస్తే బెటర్ మార్క్స్ తెచ్చుకుంటాము అని అంటే
ఈ నేషనల్ ఎగ్జామినేషన్స్ ఏవైనా కూడా అంటే జేఈ మెయిన్ కావచ్చు, ఇటువంటి నేషనల్ ఎగ్జామినేషన్స్ ఏవి తీసుకున్నా కూడా సెకండ్ ఇయర్ టాపిక్స్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ టాపిక్కి వెయిటేజ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి వస్తే కూడా ఈ వీటిల్లో జేఈ మెయిన్లోకి వచ్చేటప్పటికి కొన్ని నిర్ణీత టాపిక్స్లోకి వెళ్ళేటప్పటికి ఫోకస్ చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు దానికి మీకు సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో రే ఆప్టిక్స్, ఫిజికల్ ఆప్టిక్స్ ఉంది, ఇటు ఎలక్ట్రిసిటీ ఉంది. వాల్యూమ్ ఆఫ్ రే ఆప్టిక్స్ అండ్ ఫిజికల్ ఆప్టిక్స్ అండ్ ఆల్సో ఎలక్ట్రిసిటీ ఇఫ్ యూ ట్రై టు టేక్ రెండు దాదాపు సమానం. కానీ ఎలక్ట్రిసిటీ చదివితే ఆల్మోస్ట్ మీకు 30% ఆఫ్ ది క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయి. కంప్లీట్ ఎలక్ట్రిసిటీ పార్ట్ ఒక్కటే మనం చూసుకుంటూ వస్తే 30% ఆఫ్ ది క్వశ్చన్స్ మీకు ఇక్కడ వస్తున్నాయి. అదే మనం రే ఆప్టిక్స్ అండ్ ఫిజికల్ ఆప్టిక్స్ రెండు చదువుకుంటే ఫైనల్ ఎగ్జామినేషన్లో మనకు వచ్చే వెయిటేజీ 4% to 6%. అదొక్కటి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని ఎక్కడ ఫోకస్ చేస్తే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాం. అలాగే ఇంకొక మంచి పార్ట్ కూడా ఇక్కడ ఏంటంటే మోడర్న్ ఫిజిక్స్ మీద వీలైనంత వరకు ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకు అని చెప్పనంటే మోడర్న్ ఫిజిక్స్ అనేది మీరు ఇక్కడ ఆన్సర్ చేసుకోవచ్చు, కెమిస్ట్రీలో కూడా ఆన్సర్ చేసుకోవచ్చు, రెండు దగ్గరలు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రాథమిక విశ్లేషణ ఏర్పరచుకొని ఈ విశ్లేషణ ద్వారా సో ఖచ్చితంగా ఈ టాపిక్స్ నేను ఫోకస్ చేయడం వల్ల బెటర్ బెనిఫిట్ అవుతాను అనేది నువ్వు అర్థం చేసుకోగలిగితే సో నా ఉద్దేశం ఫిజిక్స్నే ఫస్ట్ ఎగ్జామినేషన్ కింద రాసుకోవచ్చు. మీరు జేఈ మెయిన్ స్కోర్లో కేటగిరీ వైజ్ మార్క్స్ ఉన్నాయి కదా సార్, కట్ ఆఫ్ మార్క్స్ ఎస్సీకి ఇంత, ఎస్టీకి ఓబీసీ కానీ ఆ కట్ ఆఫ్ మార్క్స్ కంటే ఎంత ఎక్కువ వస్తే ఎన్ఐటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కట్ ఆఫ్ మార్క్ అని చెప్పినది యాక్చువల్గా ఇక్కడ జనరల్గా మీకు అందరికీ ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే కట్ ఆఫ్ మార్క్ అనేది ఇప్పుడు లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 100 మార్క్స్ దగ్గర ఓసీకి వచ్చింది అనేది దిస్ ఇస్ ఎ కట్ ఆఫ్ మార్క్ ఫర్ జేఈ మెయిన్ అంటున్నారు. కాదు, అక్కడ కట్ ఆఫ్ మార్క్ ఏంటంటే జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి విద్యార్థులు ఎంతమంది అన్న దగ్గర ఆ కట్ ఆఫ్ మార్క్. అంతేగాని అది జేఈ మెయిన్కి కట్ ఆఫ్ మార్క్ మాత్రం కాదు. అదొక్కటి అర్థం చేసుకోండి. అంటే మనకి మొత్తం మీద జేఈ మెయిన్లో 10 లక్షల నుంచి 13 లక్షల వరకు రాస్తున్నారు డిఫరెంట్ ఇయర్స్. సో 13 లక్షల మంది విద్యార్థుల్లో కేవలం 2 లక్షల మంది విద్యార్థులు మాత్రమే జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి పోతారు. రిజర్వేషన్ వారీగా అక్కడ సెలక్షన్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు 2 లక్షల్లో 50% ఓసీ స్టూడెంట్స్ కాబట్టి 1,00,000 మంది ఓసీ. అంటే ఓసీ కేటగిరీలో మొదటి 1,00,000 మంది మార్కు లోయెస్ట్ మార్క్ ఏదో దాన్నే ఆ ఓసీ కట్ ఆఫ్ మార్క్గా జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి నిర్ణయిస్తారు. అది సుమారుగా 100 మార్కుల ప్రాంతంలో ఉంది. కానీ ఈ మార్క్కి జేఈ మెయిన్ ద్వారా ఎన్ఐటీలో సీట్లు చేరడానికి సంబంధం లేదు. సో ఎన్ఐటీలో చేరాలి లేదా జేఈ మెయిన్ మార్కు రావాలి అని చెప్పానంటే అక్కడ ఏంటంటే సబ్జెక్టు వారీగా కట్ ఆఫ్ మార్కులు ఉన్నాయి. ఆ కట్ ఆఫ్ మార్కులు ఏంటంటే ఓసీ విద్యార్థులకైతే ప్రతి సబ్జెక్టులోనూ 10% ఈజ్ ఎ కట్ ఆఫ్ మార్క్. ఓబీసీ అయితే 90% ఆఫ్ ఓసీ స్టూడెంట్స్. అంటే అర్థం 10%లో 90% అంటే 9% ఈజ్ ఎ కట్ ఆఫ్ మార్క్. అంటే ఎగ్జామినేషన్ 120 మార్కులు జరుగుతుంది కాబట్టి ఈచ్ సబ్జెక్ట్లో దానిలో 10% ఆఫ్ మార్క్ అంటే ఓసీ విద్యార్థికి 12 మార్కులు వస్తే ఖచ్చితంగా అతను క్వాలిఫై అవుతాడు. అలాగే ఓబీసీ విద్యార్థికి దానిలో 90% అంటే 12లో 90% అని అంటే అర్థం 12 into 0.9 అంటే 10.8 మార్క్స్. సో వస్తే ఖచ్చితంగా ఆ విద్యార్థి ది విల్ గెట్ క్వాలిఫైడ్ ఇంటూ ది అంటే ర్యాంక్ తెచ్చుకోవడానికి. అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే ఓసీ విద్యార్థుల్లో 50% ఆఫ్ ది మార్క్స్ చాలు. అంటే అర్థం 10% ఓసీ కట్ ఆఫ్ కాబట్టి వీళ్ళకి 5% వస్తే సరిపోతుంది. అది ర్యాంక్ ఇవ్వడానికి. కానీ ఆ మార్కుల వల్ల సీట్ అయితే రాదు. ఎందుకంటే ఆ మార్కులు వచ్చి క్వాలిఫై అయిన విద్యార్థికి కనీసం ర్యాంక్ అని చెప్పారంటే ఏ 4 లక్షలు 6 లక్షలు ఉంటుంది. 4 లక్షలు 6 లక్షలు తెచ్చుకుంటే రాదు. కాబట్టి ఒక ఓసీ విద్యార్థి జేఈ మెయిన్ ద్వారా ఎన్ఐటీలో చేరాలి అని చెప్పారంటే నా ఉద్దేశం నేను ఇందాక అన్నట్టుగా కనీసం 360 మార్కులకి 180 మార్కుల వరకు, ఓబీసీ విద్యార్థులైతే 150 నుంచి 160 వరకు, అలాగే ఎస్సీ ఎస్టీ ఆ విద్యార్థులైతే 100 నుంచి 120 వరకు మార్కులు తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మంచి ఎన్ఐటీలో చేరడానికి అవకాశాలు ఏర్పడతాయి. సార్ మాకు ఐపీలో ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఉంటాయి కదా, లైక్ కరెంట్, ఎలక్ట్రిసిటీ. జేఈ మెయిన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా లేకపోతే వేరే చాప్టర్స్కి ఇస్తారా? అంటే ఇప్పుడు జాతీయ స్థాయి పోటీ పరీక్షలు మనం ఏ తీసుకున్నా అంటే ఇప్పుడు కాదు గత 20 సంవత్సరాల పేపర్లు విశ్లేషణ చేసుకుంటూ వచ్చినా కూడా మనకి మేజర్ వచ్చేది ఆ లిమిటెడ్ ఏరియాస్ మీద ఫోకస్ బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫిజిక్స్ పరంగానే మీరు అడుగుతున్నారు కాబట్టి సో సెకండ్ ఇయర్ ఎలక్ట్రిసిటీ అండ్ ఫస్ట్ ఇయర్ మెకానిక్స్ ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒకదాని నుంచి 30%, ఒకదాని నుంచి 35% ఆఫ్ ద క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చి తీరుతున్నాయి.
అలాగే మోడర్న్ ఫిజిక్స్ ఏరియా తీసుకున్నప్పుడు 11% ఆఫ్ ద మార్క్స్ వస్తున్నాయి. సో అలాగే రే ఆప్టిక్స్ అండ్ ఫిజికల్ ఆప్టిక్స్ ఇట్ విల్ బి బిట్వీన్ 4 to 6%. వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ ఇవి తీసుకుంటూ వచ్చినప్పుడు 2%. ఈ విధంగా ప్రతి దగ్గర ఆ వెయిటేజ్ అని చెప్పినది గత ఎగ్జామినేషన్స్ నుంచి వాళ్ళు ఫాలో అవుతుంది, యాస్టిస్ ఫ్రేమ్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఈ వెయిటేజ్ని డీవియేట్ అవుతారా అని చెప్పినంటే వేరే డీవియేట్ అయ్యి వెళ్ళడానికి ప్రయత్నించినా కూడా ఖచ్చితంగా ఓరియంటేషన్ ఎక్కువ ఆ భాగంలో ఉంది కాబట్టి 35% నుంచి డీవియేట్ అయితే ఎంతవరకు వస్తారంటే 13-28 వస్తుంది, కానీ ఆ 35% 10% అయితే కాదు. సో కాబట్టి ఖచ్చితంగా పాత ఎగ్జామినేషన్ యొక్క ట్రెండ్ ఏ విధంగా ఉందో అదే ఓరియంటేషన్లో మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా సక్సెస్ అవ్వచ్చు. సార్ ఇప్పుడు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఫస్ట్ ఇయర్ నుంచి 40% అండ్ సెకండ్ ఇయర్ నుంచి 60% అంటారు కదా సార్. కాబట్టి మనకు ఉన్న తక్కువ టైంలో కెమిస్ట్రీని ఎలా చదువుకోవాలి, టైం ఎలా డివైడ్ చేసుకోవాలి సార్? సో కెమిస్ట్రీ మీకు మొదటి నుంచి అనుకోండి అది తక్కువ కాలంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక సబ్జెక్ట్ కెమిస్ట్రీ. బట్ ఎంపీసీ స్టూడెంట్కి వచ్చేటప్పటికి ఏకైక ఇబ్బంది ఏమి ఫీల్ అవుతారంటే లాజికల్ డిస్కషన్ ద్వారా కంక్లూడ్ అయిన ఆన్సర్స్ చెప్పడానికి ఇష్టపడతారు, కానీ మెమరీ బేస్డ్ ఆన్సర్స్ దగ్గర కొద్దిగా ఇరిటేషన్గా ఫీల్ అవుతారు. కానీ కెమిస్ట్రీలోకి వచ్చేటప్పటికి కొద్దిగా మీరు ఫోకస్ చేసి మెమరీ బేస్కి కాస్త ప్రాధాన్యత ఇచ్చి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇచ్చి మీరు చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా గ్రూప్స్కి సంబంధించి 30 క్వశ్చన్లో 10 నుంచి 11 క్వశ్చన్లు గ్రూపుల్లోనే వస్తున్నాయి. సో కాబట్టి 10 క్వశ్చన్స్ గ్రూపుకి సంబంధించి వస్తున్నాయి అని చెప్పినంటే వాటి మీద జాగ్రత్తగా ఫోకస్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీకు బెటర్ స్కోర్ చేసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. అందుకు మీరు చేయాల్సింది ఏంటి కెమిస్ట్రీ పరంగా అని చెప్పానంటే ఆ గ్రూప్స్కి సంబంధించి టేబుల్స్ తయారు చేసుకోండి. లైక్ వాటి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అని చెప్పిన దగ్గర అవన్నీ టేబుల్స్ చూసుకొని ప్రతిరోజు ఈ 10 రోజులు కూడా ఉదయాన్నే లేవగానే ఒక్కసారి ఆ గ్రూప్స్ యొక్క ఇది చూసుకుంటూ వస్తే రేపు ఎగ్జామినేషన్ పోయేటప్పటికి ఏమాత్రం మిస్ కాకుండా బెటర్గా చేసుకునే అవకాశాలు ఏర్పడతాయి. సార్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఎగ్జామ్ ఫియర్, ఎగ్జామ్ టెన్షన్ అనేది ఉంటుంది. అంటే అది అసలు ఆ ఫియర్ రావడానికి గల కారణాలు అంటే మన ప్రిపరేషన్లో ఉండొచ్చు, రివిజన్ అయి ఉండొచ్చు, ప్రిపరేషన్ అయి ఉండొచ్చు, ఎగ్జామ్ హాల్ ఎన్విరాన్మెంట్ చూసి కూడా అయి ఉండొచ్చు. కానీ ఆ టెన్షన్ని ఎలా ఓవర్కమ్ కావాలి మనం? సో ఎగ్జామినేషన్ టెన్షన్ అన్నమాట, టెన్షన్ లేకపోతే అసలు పరీక్ష రాయం. కాబట్టి టెన్షన్ అనేది కొద్ది గొప్ప ఉండటం ప్రతి విద్యార్థికి అవసరమే. అట్లా అని టెన్షన్తోనే మనం బతుకుతున్నాం అని చెప్పారంటే అది కూడా ఇబ్బందికరమే. సో అయితే ఈ టెన్షన్ అన్న మాట విద్యార్థులు ఎక్కువగా వాడుతుంటారు కానమ్మా. సో మీరు ఎగ్జామినేషన్లో హాల్లోకి వెళ్ళి క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి ప్రశ్న చదివే వరకు మాత్రమే ఈ టెన్షన్ అన్న పదం గుర్తుంటుంది. ఒక్కసారి ప్రశ్న చదవటం మొదలుపెట్టారు అని అంటే అసలు ఆ టెన్షన్ అన్న మాట మర్చిపోయి ఖచ్చితంగా మీరు వర్కింగ్లోకి ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతారు. సో కాబట్టి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ఎగ్జామినేషన్ హాల్లోకి మీరు వెళ్తున్నారు అని అంటే ఈ టెన్షన్ తగ్గించుకోవడం కోసం ఏమంటున్నాం అంటే ఎగ్జామినేషన్ హాల్లో కనీసం మనం హాఫ్ అన్ అవర్ ముందు స్టూడెంట్ని అలౌ చేసి కూర్చోబెట్టండి. ఎందుకు ఈ హాఫ్ అన్ అవర్ ముందు కూర్చోబెడుతున్నాము అని అంటే ఆ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అయ్యి ఆ టెన్షన్ అన్న పదం నుంచి మీరు బయటకు వచ్చేసి సో ఒక్కసారి ఆ పేపర్ మీద ఫోకస్ అనేది జాగ్రత్తగా చేసుకుంటారు అనేది. స్టిల్ మీకు ఇంకా అది ఆ టెన్షన్ అనిపిస్తుంది అని అంటే కొద్దిగా మీరు ఈ టైంలో ఆ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కొంచెం జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే డెఫినెట్గా మీరు రేపు ఎగ్జామినేషన్లో సో టెన్షన్ లేకుండాను అంత టెన్షన్ పడకుండా డెఫినెట్గా ఎగ్జామినేషన్ బెటర్గానే రాయొచ్చు. సార్ నెక్స్ట్ ఇయర్ నుండి ఐపీ వెయిటేజ్ అనేది మెయిన్స్కి కావాలి అని అంటుందంట మన గవర్నమెంట్. ఎందుకు అనంటే అందరూ మొత్తం ఆబ్జెక్టివ్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు. అంటే మెయిన్స్ వెయిటేజ్ ఉండడం వల్ల వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే మీ జూనియర్స్కి 2018లో జరిగిపోయేటప్పటి నుంచి కూడా ఇకను మనకి ఎంసెట్ లాంటి పరీక్షలు అంటూ ఏమీ లేవమ్మా. లైక్ బైపీసీ విద్యార్థులకి నీట్ అనే పరీక్ష ఏ విధంగా జాతీయ స్థాయిలో ఏకైక పరీక్ష అయిందో ఈ విద్యార్థులకి ఎంపీసీ విద్యార్థులందరికీ కూడా ఒకే పరీక్ష అనే విధానం 2018 నుంచి ఆల్రెడీ జియో కూడా పాస్ అయిపోయింది కూడా అదే వస్తుంది. అయితే దానిలో ఏంటంటే ఇంటర్మీడియట్ మార్కుల యొక్క ప్రాధాన్యత తీసుకుంటారా తీసుకోరా అనేది. అయితే ఇప్పుడు మనకి జాతీయ పోటీ పరీక్ష ఏది ఇప్పుడు మనకు జరుగుతున్న జేఈఈ మెయిన్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్లో 2012లో ఇంటర్మీడియట్ మార్కుల యొక్క వెయిటేజ్ పెట్టి 2016కి తీసేశారు. ఎందుకు తీసేశారు అని అంటే 2 పాయింట్స్. ఒకటి, ఈ రిజల్ట్ ఫైనలైజ్ చేయడానికి అసలు ఎంత టైం పడుతుంది, ఇన్ని బోర్డ్స్ నుంచి తెప్పించి ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయాలని అంటే గవర్నమెంట్కి ఇబ్బంది పడుతున్నారు. రెండోది వచ్చేటప్పటికి ఇన్ని బోర్డ్స్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ని వాటి యొక్క
వాటన్నిటిని నార్మలైజ్ చేయాలి అని చెప్పనేది ఆ ప్రాసెస్ విషయంలో కూడా సైంటిఫిక్ ప్రాబ్లమ్స్ చాలా అరైజ్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 2016లో మనకి దాన్ని తీసేశారు అని అంటే, మళ్ళీ తీసేసిన సిస్టమ్ అంటే కాదు ఇక్కడ తప్పు జరుగుతుందని చెప్పి తీసేస్తే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ 2018కి తీసుకొస్తారని నేను అనుకోను. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ మార్కులు వెయిటేజ్ మళ్ళీ తీసుకురారు. బట్ తీసుకొస్తే బాగుంటుందా బాగుంటుందా అనే ప్రశ్న అడిగితే డెఫినెట్గా కొంతవరకు బాగుంటుంది. కారణం మీరందరూ కూడా ప్రాథమిక అంశాల మీద దృష్టి ఎప్పుడు సారిస్తున్నారని అంటే ఇంటర్మీడియట్ పుస్తకాలు చదవండి అంటేనే మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇంటర్మీడియట్ మార్కుల యొక్క వెయిటేజ్ లేదు అంటామో, సో డెఫినెట్గా ప్రాథమిక అంశాలు లేకుండా నేను ఐఐటీ ప్రిపేర్ అవుతున్నాను, ఐఐటీ క్వశ్చన్ లెవెల్ 3 క్వశ్చన్ నేను చేస్తానన్న దగ్గర విద్యార్థులు వెళ్తున్నారు. అది తప్పు. అది నేర్చుకుని ఈ ఎగ్జామినేషన్ ద్వారానే వెళ్ళటం కరెక్ట్ అవుతుంది. అలాగే మీ జూనియర్స్ విషయానికి వస్తే కూడా నా ఒపీనియన్ అయితే మాత్రం ఇంటర్మీడియట్ మార్కులకి ప్రాధాన్యత ఇవ్వరు. జేఈ మెయిన్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అయినా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయినా విద్యార్థి ఒకే విధంగా తీసుకుని, సో వాటిల్లో తను ఏ అంశాల మీద పట్టు ఏర్పరచుకున్నారో ఆ అంశాలకే కొంత ప్రాధాన్యత ఇచ్చి వర్క్ చేయగలిగినప్పుడు ప్రతి విద్యార్థి కూడా విజయం సాధించవచ్చు. కేవలం మనం ఊహిస్తున్నది ఇక్కడ 360 మార్కులు జరిగే ఈ పరీక్షలో 180 మార్కులు తెచ్చుకున్న విద్యార్థి ఖచ్చితంగా మంచి ఎన్ఐటీలో చేరడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. సో విద్యార్థికి 3 సబ్జెక్టులో ఏదో ఒక సబ్జెక్టు మీద ఖచ్చితంగా పట్టు ఏర్పడి ఉంటుంది కాబట్టి, అది కూడా కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టు మీద కొంత పట్టు ఎక్కువగా ఏర్పరచుకుంటూ వస్తే, సో 30 ప్రశ్నల్లో 25 ప్రశ్నల వరకు ఖచ్చితంగా బెటర్గా చేయగలిగిన క్వశ్చన్లు అవుతాయి. ఒకవేళ 30 క్వశ్చన్లలో 25 క్వశ్చన్లు ఆ స్టూడెంట్ బాగా చేయగలిగితే 25x4 100 మార్కులు ఒక్క కెమిస్ట్రీలోనే తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. ఇక మ్యాథమెటిక్స్ అని చెప్పినది మన విద్యార్థులు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు స్ట్రాంగ్గానే ఉంటారు కాబట్టి 20 ప్రశ్నల పైన మనం చేయగలిగితే అక్కడ సో ఈ 100 అక్కడ 20x4 80 మార్కులు, 180 మార్కులు 2 సబ్జెక్టుల ద్వారానే మనం సాధించుకునే అవకాశం అనేది ఉంది. అంటే 100% మనం సీట్ సాధించుకునే మార్క్ అనేది ఈ రెండిట్లోనే సాధించుకోవచ్చు. ఇక రిమైనింగ్ థర్డ్ సబ్జెక్ట్ కూడా అంటే ఫిజిక్స్ స్ట్రెంగ్త్ ఉన్నవాళ్ళు దాని మీద ఫోకస్ చేసి ఇంకొంచెం మార్క్ చేసుకుంటూ వచ్చి బెటర్ ర్యాంక్ ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొంచెం బెటర్గా కూడా ట్రై చేసుకోవచ్చు. అలాగే సో విద్యార్థులు చాలా జాగ్రత్త పడాల్సింది, ఈ ప్రతి తప్పు ఆన్సర్కి ఈ రుణాత్మక మార్కులు ఉన్నాయి కాబట్టి ఆ రుణాత్మక మార్కులను దృష్టిలో ఉంచుకొని ఎట్టి పరిస్థితిలో పూర్తిగా 4 ఆన్సర్స్ మీద ఎటువంటి అవగాహన లేని క్వశ్చన్స్ని ఆన్సర్ చేసి రుణాత్మక మార్కులు తెచ్చుకోవద్దు. మనకు వచ్చిన మార్కులు కూడా పోగొట్టుకునే వాళ్ళు అవుతాం. సో అలా కాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని సో ఒక ప్రణాళిక ద్వారా ఈ 10 రోజుల్లో సో విద్యార్థి ఎక్కువ నమూనా పరీక్షలుగా చేసుకుని ఫైనల్ ఎగ్జామినేషన్ పోతే ప్రతి విద్యార్థి కూడా విజయం సాధించవచ్చు. సో ఐ విష్ టు ఆల్ ది చిల్డ్రన్ ఆల్ ది బెస్ట్.